ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం వంశీ గారు. నమస్కారం మేడం. మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో ఎక్కువగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ అస్సలు చూపించకపోగా అండ్ చదివినా కూడా చాలా మందికి అర్థం కాదు. అదొక రీజన్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు పిల్లలు పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది? వాళ్ళు చదువుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? అవును మేడం, చాలా మంది ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి దాని మీద వాళ్ళకి ఫోకస్ ఉంటుంది, కానీ చదువు మీద మాత్రమే ఫోకస్ ఉండట్లేదని చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. అలాగే పిల్లలు కూడా, వాళ్ళకు కూడా అర్థం కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే టీచర్స్ కూడా మనకు క్లాస్ రూమ్లో లెసన్ టీచ్ చేయడానికి కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు. అంటే టీచింగ్ మెథడ్స్. టీచర్స్ ఎలాగైతే టీచింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నారో, స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి కొన్ని లర్నింగ్ మెథడ్స్ని అప్లై చేయాలి. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఈ మధ్య కాలంలో అయితే స్టూడెంట్ నేర్చుకోవడానికి ఎలాంటి మెథడ్స్ ఉంటాయనేది కనీసం వాళ్ళకి అవేర్నెస్ లేదు. అలాంటి అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళకి కూడా చదువు మీద ఇంట్రెస్ట్ పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు మొబైల్కి ఈజీగా అట్రాక్ట్ అవుతారు, ఎందుకు స్టడీస్కి దూరంగా పోతారంటే, మొబైల్ వాడకంలో దాని యొక్క యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ స్టడీ విషయానికి వస్తే నేర్చుకున్నది అంత తొందరగా గుర్తుంటే వాళ్ళకు కూడా స్టడీస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ దాని యాక్సెస్ అంత బాగా లేదు. అంటే దాని యాక్సెస్ లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలన్న మెథడ్ వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక 5 సమస్యల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మేడం. ఫస్ట్ వన్ వచ్చేసి పిల్లలకి ఫోకస్ తగ్గింది. ఫోకస్ తగ్గింది వల్ల వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేస్తలేరు. మరి ఫోకస్ తగ్గడానికి మెయిన్ రీజన్ అంటే చాలా చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే మొబైల్ అనే చెప్పొచ్చు. మొబైల్ లేకపోతే వివిధ రకాల డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు చూడండి మేడం, మన సోషల్ మీడియా మనం ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఎన్నో రకాల సమాచారాలు ఉంటాయి. అంటే దాంట్లో కొన్ని మనకు పనికొచ్చేవి ఉంటాయి, కొన్ని మనకు పనికిరాని ఉంటాయి. అయితే ఇలా వీళ్ళు కంటిన్యూస్గా దీన్ని స్క్రోల్ చేస్తూ 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 ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో ఏది రైట్ ఏది రాంగ్ అనే డిసిషన్ వాళ్ళు తీసుకోలేరు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ మెమొరీ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది, మంచి చెడు రెండు మిక్స్ అయిన వల్ల. దీన్ని డిజిటల్ డెల్యూజ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, పిల్లలు ఎంతసేపటికి ఏదైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నారో దాన్ని రిపీటెడ్గా అంటే స్క్రోల్ చేస్తూ 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 దాదాపు ఒక 5-10 కిలోమీటర్లు పోతుంటారు. అంటే నేనేమంటున్నా అంటే, ఫోకస్ తగ్గడానికి డిస్ట్రాక్షన్స్ని చాలామంది దానికి రీజన్. కాబట్టి మీకు ఫోకస్ పెరగాలి అంటే ఫస్ట్ మీ చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవాలి. డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి. ఇప్పుడు మనము స్టడీస్ మీద ఫోకస్ చేయాలంటే డిస్ట్రాక్షన్స్ తగ్గించినప్పుడే మనకు ఖాళీ టైం దొరుకుతుంది. ఆ ఖాళీ టైంలోనే స్టడీస్ మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి మెయిన్ రీజన్ ఫస్ట్ స్టూడెంట్స్ ఫోకస్ తగ్గడానికి వీలైనంతగా డిస్ట్రాక్షన్స్ని దూరం పెట్టండి. ఆ డిస్ట్రాక్షన్ ఎప్పుడైతే దూరం అవుతుందో స్టడీస్కి దగ్గర అవుతారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి, చాలామంది విద్యార్థులు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటంటే, ఒకటే పని అంటే ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటారో ఆ ఒకే పని మీద ఫోకస్ పెట్టకుండా రెండు పనులు చేస్తుంటారు. కొంతమంది మొబైల్ చూస్తూ చదవడం, మొబైల్ చూస్తూ రాయడం, టీవీ చూస్తూ చదవడం, ఇట్లాంటి వర్క్స్ చేస్తుంటారు. ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన బ్రెయిన్లో ప్రీపోర్టల్ కార్టెక్స్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ఒత్తిడికి గురవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు నువ్వు చేసే పని మీద ఫోకస్ ఉండదు. నువ్వు ఫైనల్గా ఎండ్ రిజల్ట్ చూసుకుంటే నువ్వు దేని మీద కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతావు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మల్టీ టాస్కింగ్ అనేది ఆపాలి. మల్టీ టాస్కింగ్ ఆపినప్పుడే నీ ఫోకస్, అంటే దేని మీద చేయగలుగుతున్నావు, ఫోకస్ పెరుగుతుంది, దాని మీద నీకు ఆటోమేటిక్గా చదవాలని ఆ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మల్టీ టాస్కింగ్ చేయడం వల్లనే చాలామంది చదివాము కానీ తర్వాత చూస్తే మర్చిపోతున్నాం అంటారు. ఎందుకంటే అక్కడ నువ్వు కంప్లీట్గా కాన్సన్ట్రేషన్గా చదవలేదు. మల్టీ టాస్కింగ్ అనేది ఇంత ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి స్టడీస్ విషయంలో మాత్రం మల్టీ టాస్కింగ్ పనికిరాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి, అంటే చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి చాలామంది పిల్లల్లో ఉండే ఒక మానసికమైన వ్యాధి ఏంటంటే వాయిదాలు వేయడం. అది ఈవెన్ ఎలా ఉంటుందంటే, నిద్ర లేసే అప్పటి నుంచి కంప్లీట్గా ఎగ్జామ్ వచ్చే వరకు కూడా అది పోస్ట్పోన్మెంట్ అట్లాగే కొనసాగుతూనే ఉంటుంది. ఫస్ట్ నిద్ర వచ్చినప్పుడు 5 o'clock అలారం పెట్టుకుంటారు అందరు కూడా, అంటే 5 o'clock లేద్దామని. వెంటనే 5 o'clock అలారం వచ్చినప్పుడే స్నూజ్ బటన్ నొక్కి జస్ట్ ఒక 10 minutes అని పడుకుంటే డైలీ వాళ్ళు 6 o'clock లేసేవాళ్ళు. కానీ ఆ రోజు స్నూజ్ బటన్ నొక్కడానికి లేచిన ఆ కొంత సమయం వల్ల వీళ్ళు 6 o'clock లేసే వాళ్ళు 7 o'clock లేస్తారు. అంటే దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇంకొకటి, చదవాలనుకుంటారు వీళ్ళు. ఎలా ఉంటుందంటే, ఈ చదవడం ఫస్ట్ మార్నింగ్ చదువుదాం అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకులే, ఈరోజు మొత్తం టైం ఉంది కదా, ఈ మార్నింగ్ వదిలేసి మధ్యాహ్నం చదువుదాం అనిపిస్తుంది. ఆ మార్నింగ్ వదిలేస్తారు, తర్వాత మధ్యాహ్నం చదవడానికి పోతే మధ్యాహ్నం మంచిగా తింటారు, అప్పుడు నిద్ర వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం ఇంత చదవాలని ఇంట్రెస్ట్ వస్తలేదు, నైట్ చూసుకుందాం. ఆ నైట్ వచ్చి ఆ నైట్ కాస్త మళ్ళీ రేపు మార్నింగ్ పోతుంది, ఆ మార్నింగ్ కాస్త
మళ్ళీ రేపు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇది రొటేషన్ అవుతుంది కంప్లీట్గా. ఈవెన్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా లాస్ట్ డే వరకు మనం పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం. అవును, తీరా నెక్స్ట్ డే ఎగ్జామ్ అంటే ఈ రోజు నైట్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఎగ్జామ్స్ ఉన్నాయి అని చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా మంది. అవును మేడం. అంటే వీళ్ళు ఇలా పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమైతుందంటే టైం మేనేజ్మెంట్ వాల్యూ వీళ్ళకి తెలియట్లేదు. అంటే టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలో దీని వాల్యూ తెలియట్లేదు. ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవుతుందా లేకుంటే ఫెయిల్యూర్ అవుతున్నాడా అని ఎలా డిసైడ్ చేస్తామంటే వాళ్ళ టైం ని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది డిసైడ్ అవుతుంది. సో ఇలా వాయిదాలు వేసుకుంటూ వచ్చేసరికి ఈవెన్ 1 year లో కంప్లీట్ చేయాల్సిన సిలబస్ ని ఈవెన్ వాళ్ళు లాస్ట్ యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కూడా ఈ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు ఎగ్జామ్స్ కి. సో ఏమవుతుందంటే ఎగ్జామ్ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, నెక్స్ట్ వాళ్ళ లోపల భయం స్టార్ట్ అవుతుంది. భయం స్టార్ట్ అయినప్పుడు యాంగ్జైటీ పెరుగుతుంది, లేకుంటే ఫియర్ పెరుగుతుంది, వాళ్ళు రాయాలనుకున్నది కూడా రాయలేకపోతారు. కాబట్టి వాళ్ళు స్టడీస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వీక్ అయిపోతుంది. కాబట్టి వాయిదా వేసే కంటే ముందు ఇంకా చాలామంది ఎలా అవుతుంటారంటే ఎగ్జామ్స్ రేపంటే ఈరోజు నైట్ మొత్తం మేల్కొని ఉంటారు, లేదనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఎగ్జామ్ సెంటర్ పోతుంటే బైక్ మీద వెనక కూర్చొని చదువుతుంటారు, ఆటోలో బస్సులో చదువుతుంటారు. చాలా ప్రమాదం. ఎగ్జామ్స్కి ఒక 1 hour ముందు బుక్స్ అన్ని బంద్ చేసి రివిజన్ ప్రాసెస్లోనే ఉండాలి. అంటే కంప్లీట్గా నువ్వు ఎగ్జామ్స్ 1 week ఉన్నాయి అన్నప్పుడే బుక్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యి నువ్వు రివిజన్ ప్రాసెస్ లో ఉండాలి. తర్వాత ఎగ్జామ్ 1 hour అన్నప్పుడు అసలు నువ్వు బుక్స్ పట్టుకోకుండా ఏదైతే మెయిన్ ఉందో దాన్ని ఒకసారి నువ్వు రిపీట్ చేసుకుని పనిలో ఉండాలి తప్పిస్తే అప్పుడు కొత్త టాపిక్స్ చదివే ధ్యాసలో ఉంటారు చాలా మంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే వాయిదాలు వేయడం తగ్గిస్తే ఎగ్జామ్ టైంలో మీరు రిలాక్స్గా ఉంటారు, మీకు టైం మేనేజ్మెంట్ వాల్యూ అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి చదువు మీద ఫోకస్ తగ్గిపోతుంది అంటే నువ్వు ప్రోకాస్టినేషన్ పెరిగిందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి స్టడీస్లో బేసిక్ ఉండదు, కాబట్టి అందుకే వాళ్ళకి స్టడీస్ మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయరు. స్టడీస్ అంటేనే వాళ్ళకి అయిష్టత చూపిస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్ మీద బేసిక్స్ అంటే చాలా మంది కొన్ని సబ్జెక్టులో వీక్ ఉంటారు. ఈవెన్ అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇలాంటి 1 subject వీక్నెస్ చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఆ సబ్జెక్ట్లో బేసిక్స్ వీళ్ళకు కరెక్ట్గా ఉండవు. అంటే బేసిక్స్ కరెక్ట్ ఉంటే రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి. సేమ్ సబ్జెక్ట్ విషయంలో కూడా వీళ్ళు బేసిక్స్ బాగుంటే వీళ్ళ సబ్జెక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అంటే బేసిక్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి టేబుల్స్ వస్తుంటాయి. అరే 2 6 ఎంత అంటే అందరు చెప్పేస్తారు 12 అని. కానీ 2 6 12 ఎందుకు అయింది 13 కదా అని అడిగితే ఆన్సర్ చేయలేరు. దీనికి ప్రాబ్లం ఏంటంటే బేసిక్స్ సరిగ్గా లేవు. చాలా మందికి 2 6 12 ఎందుకు వచ్చిందంటే 2 6 సార్లు యాడ్ చేస్తే 12 వచ్చిందని ఆ టేబుల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే 2 6 12 2 7 14 అంటే 7 times యాడ్ చేస్తే 14 వచ్చింది. అంటే ఇట్లాంటి చిన్న బేసిక్స్ పిల్లలకి మనం స్టార్టింగ్ నుంచి నేర్పించినప్పుడు వాళ్ళకి కూడా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ సబ్జెక్ట్ అంటే వాళ్ళు ఇష్టంగా ఉంటారు. ట్రూ అండి. చాలా మంది కూడా చిన్నప్పుడు అంటే రకరకాల రీజన్స్ మనం చూస్తూ ఉంటాం. ట్రాన్స్పోర్ట్ అవ్వడం కావచ్చు, సరిగ్గా ఫౌండేషన్ లేదు అని చెప్తారు. బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ. అవును మేడం, ఆ బేసిక్స్ అందుకే అంటున్నాను. రూట్స్ బాగున్నప్పుడే ఫ్రూట్స్ బాగుంటాయి. కాబట్టి ఈ 1 subject వీక్నెస్ ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ బాగుంటాయి. స్టడీస్ లో చాలా మంది అంటుంటారు మా పిల్లలు చదవడంలో పూరున్నారు, రాయడంలో పూరున్నారు అంటే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు బేసిక్ లేదు. కాబట్టి ఆ రూట్ మీద ఫోకస్ చేయాలి, అప్పుడు స్టడీస్ మీద చేయాలనే ఆసక్తి పెరుగుతుంది, స్టడీస్ని ఫుల్గా ఫోకస్ చేయాలనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఎందుకు స్టడీస్ మీద ఫోకస్ చేయరు అంటే వాళ్ళకి స్టడీ స్కిల్స్ ఉండవు. ఫస్ట్ పూర్ స్టడీ స్కిల్స్. అలాగే చాలా మంది విద్యార్థులకు మీరు అడగండి, అంటే అందరూ చదవండి అంటుంటారు, కానీ ఎలా చదవాలో ఎవరు చెప్పరు. అంటే వీళ్ళు ఎలా చదవాలంటే గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుందంటారా? గ్రాస్పింగ్ పవర్ ఎవరికి కూడా తక్కువ ఉండదు మేడం, అందరికి కూడా సమానమైన పవర్సే ఉంటుంది. కానీ ఎలా వాటిని వినియోగించుకోవాలి అన్నదాన్ని బేస్ చేసి ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్లో అన్ని ఆప్షన్స్ ఎలా వాడాలో తెలిస్తే ఆ మొబైల్ నేను 100% యూజ్ చేసుకుంటా. కానీ నాకు జస్ట్ గ్రీన్ బటన్ రెడ్ బటన్ రెండే తెలిసినప్పుడు ఆ ఫోన్ నాకు అంత 100%గా నేను దాన్ని వాడలేను. సేమ్ స్టూడెంట్ విషయంలో ఏమవుతుందంటే వాళ్ళకి స్టడీ స్కిల్స్ ఎందుకు లేదంటే చాలా మంది విద్యార్థులకు ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియదు. టీచర్స్ కి టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, మరి స్టూడెంట్స్ కి కూడా లర్నింగ్ మెథడ్స్ ఉంటాయి కదా. మరి లర్నింగ్ మెథడ్స్ ఎవరైనా చెప్పారా, ఎప్పుడైనా ఫోకస్ చేస్తారా వాటి మీద? సో కాబట్టి నేనేమంటున్నానంటే లర్నింగ్ మెథడ్స్ తెలుసుకున్నప్పుడు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వీళ్ళకి స్టడీ స్కిల్స్ లేవు కాబట్టి ఆ లర్నింగ్ మెథడ్స్ తెలియదు కాబట్టి స్టడీస్ ఒక భారంగా ఫాలో అవుతున్నారు. వీళ్ళకి తెలిసింది ఒకటే, అంటే చాలా మంది అంటుండొచ్చు మరి ఇప్పుడు మా పిల్లలు ఇప్పటివరకు చదివారు మరి అది చదువు కాదా అంటే ఒకసారి అర్థం చేసుకోండి. లాస్ట్ అంటే మీరు ఏదైతే చదివారో దాంట్లో ఒక్క పాయింట్ అడగండి. అంటే న్యూటన్ సెకండ్ లా ఏందో అడగండి ఒకసారి, పాస్కల్ లా ఏంటో అడగండి ఒకసారి. అంటే అప్పట్లో ఎట్లా చదివారు అంటే జస్ట్ బట్టి విధానంలో చదివారు. అంటే అప్పటి వరకు ఆ ఎగ్జామ్లో గుర్తుంటే చాలు. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ దాని గురించి ఆలోచించేసే ఆ ధ్యాస కూడా వాళ్ళకు ఉండదు. అంటే ఈ మెథడ్ ని రూట్ మెథడ్ అంటారు. అంటే దీన్ని బై హార్ట్ మెథడ్ అంటారు. అంటే బట్టి ఆ బట్టి మన బ్రెయిన్ కి స్ట్రెస్, దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము, క్రియేటివిటీ పెరగదు, మనల్ని ఇంకా లోపలికి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టడీ స్కిల్స్
అలాగే మా ఏదైతే లాజిక్గా నేర్చుకుని ఈజీ వేలో గుర్తుపెట్టుకోవాలనే విషయాల పట్ల మెమరీ స్కిల్స్ నేర్చుకున్నట్లయితే స్టడీస్ని ఈజీగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. సో ఇలాంటి వాళ్ళ కోసమే నేను ప్రతి సండే రోజు కూడా ఫ్రీ డెమో క్లాస్ని కండక్ట్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే చాలా మంది విద్యార్థులకు అవేర్నెస్ కలగాలి. ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే టైమింగ్స్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏ విధంగా ఉంటుందంటారు? ఎస్ మేడం, ప్రతి సండే కూడా ఈ మన ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది మేడం. ఈ డెమో క్లాస్లో పిల్లలకు అసలు ఎలా చదవాలి, లాంగ్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, మన ఫోకస్ ఎలా ఉండాలి, మన బ్రెయిన్ పవర్ ఏంటి, ఇవన్నీ విషయాలు మనం ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలగాలనే ఉద్దేశంతో నేను ప్రతి సండే కూడా నేను ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. టైమింగ్ వచ్చేసి 9 to 10:30 ఉంటుంది మేడం. ఇది ఆన్లైన్ జూమ్లో ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ సీట్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రీ డెమోకి చాలా ఈజీగా మీరు స్ట్రెస్ ఫ్రీ అవ్వడం కోసం అటెండ్ అవ్వండి. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.